హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఎప్పుడంటేనా ఎదురు చూస్తున్న ఇంటికి అయితే ఈరోజైతే వెళ్ళిపోతున్నామండి. మాకైతే చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఈ ఇంట్లో ఉన్న కష్టాలు, చిరాకులు అన్నీ పోతున్నాయి అనమాట ఈ రోజుతోటి. సో ఇప్పుడైతే మేము మార్నింగే రెడీ అయిపోయామండి. చెప్పాను కదా నేను వీడియోలోని, మేము నెక్స్ట్ డే మార్నింగే వెళ్ళిపోతాము 7:30, 8 లోపల అని చెప్పేసి అన్నాను కదా. సో మేమైతే ఎర్లీ మార్నింగ్ లేచి ఇంక రెడీ అయిపోయామన్నమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత పాలు పొంగింపు ఇవన్నీ ఉంటాయి. వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చివరి వరకు చూసి మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. సో ఇంకా నిన్నైతే ప్యాకింగ్ అంతా అయిపోయింది కదండి. ఇంక ఈ రోజు అయితే ఇంక మార్నింగ్ ఇంక బయట పెట్టేస్తున్నారు. వ్యాన్ వస్తుందన్నమాట. వ్యాన్ అంటే పెద్దది కాదు, చిన్నది అప్పి టైప్ అయితే వస్తుంది. సో ఇంకా అన్నీ వచ్చేసినాయి అనమాట. ఇంకా మొత్తం సామాన్లన్నీ బయట పెట్టేశాను. ఈ లోపల ఈ అప్పి అయితే వచ్చేసింది. ఇంకా ఆయన అయితే మొత్తం ఎక్కిస్తున్నారనమాట పైకి. అయితేనండి మాకు ఎంత డబల్ పని అయిందంటే చాలా డబల్ పని అయితే అయిపోయింది. చాలా డబ్బులు కూడా ఖర్చు అయిపోయింది అని చెప్పచ్చు. ఎందుకంటే మనం ముందుగానే కొన్ని సామాన్లు అయితే పంపేశాం కదా, వాటికి ఒక్కొచ్చు. మళ్ళీ ఇప్పుడు ఇవి సామాన్లు పట్టుకెళ్తున్నాం కదా, వీటికి ఒక్కొచ్చు అనమాట. వాళ్ళేమో ఒక 2 months ఓపు పట్టండి మేము వెళ్ళిపోతామని చెప్పినా సరే వాళ్ళు ఆగలేదు. సో వాళ్ళు ఆగలేని వలన మాకు ఇంత డబల్ ఖర్చు అయితే అయిపోయిందనమాట ఈ మంత్లోని. సో ఇంకెలా అయితేనో సామాన్లు అయితే వెళ్ళిపోయి ఇంకా మేము కూడా ఇంకా లైట్లు ఆఫ్ చేసి ఇంక మేము కూడా వెళ్ళిపోతున్నాం అనమాట. అయితే మాకన్నా ముందు సామాన్లు వచ్చేసినాయి కదా, మేము అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ పాతింటికి వెళ్ళి అక్కడ వాళ్ళందరికీ చెప్పి మేము స్టార్ట్ అయినప్పటికీ చాలా టైం పట్టింది. అలాంటిది మేమే ఇంకా గమ్మున వచ్చేసాము. ఇంకా వ్యాన్ అయితే ఇక్కడే ఉన్నదండి. సో ఆ వ్యాన్ మేము ఒకసారి ఇంటికి వచ్చినట్టయితే అయ్యిందనమాట. ఎందుకంటే ఇది చాలా స్లోగా వస్తుందండి, 40 స్పీడ్లో వస్తుందంటే ఇంకా అంత మించి ఎక్కువ స్పీడ్లో రాలేదు. అని తగ్గట్టు ఏంటంటే 75 kilometers కదా, సో అంత దూరం ఇది అలా స్లోగా వచ్చిందనమాట. మేమే ఇంకా స్పీడ్గా అయితే వచ్చేసాము. ఎలా అయితే ఏముంది, ఇంక ఫైనల్గా అయితే మన ఇంటికి అయితే వచ్చేసాము. అంటే ఇది మన ఇల్లు అంటే సొంత ఇల్లు కాదండి, ఇది కూడా రెంట్ హౌస్ అనమాట. యాక్చువల్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక సంఘటన అయితే జరిగింది. అదేంటంటే చెప్తారండి. ఇప్పుడైతే సామాన్ అన్ని పైకి అయితే తెచ్చేస్తున్నాము. సో ఫైనల్గా అయితే ఇంటికి అయితే వచ్చేసాము. ఇప్పుడైతే సామాన్ అన్ని పైకి అయితే తెచ్చేసాము. యాక్చువల్లీ ఇప్పుడు పాలు పొంగిద్దాం అనుకున్నాను కానీ చాలా టైం అయిపోయింది అనమాట. 12:30 అయితే అయిపోయింది. ఇంక ఈవినింగ్ పొంగిస్తాను ఇల్లంతా క్లీన్ చేసుకుని. అలాగే మొన్న ముందుగానే మనం సామాన్లు పంపేసాం కదా, సో ఆ సామాన్లు కూడా ఇప్పుడే పైకి తెచ్చేస్తున్నారనమాట. సో ఇప్పుడు పిల్లలు మా హస్బెండ్ వెళ్ళారు. సో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చారు. సో వీళ్ళందరూ కలిపి అయితే ఇప్పుడు తీసుకుని వస్తారు. మేము బరోడా నుంచి తీసుకొచ్చిన సామాన్లు అయితే తెచ్చేసామన్నమాట. సో ఇంక అన్నీ తెచ్చిన తర్వాత ఇంక ఇల్లు క్లీన్ చేశారు. యాక్చువల్లీ పనులు పెట్టి క్లీన్ చేయించేశారు. కాకపోతే వాళ్ళు తెలిసిందే కదా, అంత క్లీన్ చేయరు. సో మట్టి కింద ఉంది, అంత చెత్త లేదు కానీ మట్టి కింద ఉందన్నమాట. సో ఇదంతా క్లీన్ చేసుకుని ఈవినింగ్ అయితే ఇంకా పూజ అయితే చేసుకుంటాను, అదే పాలు పొంగిస్తాను. సో ఇంకా సామాన్లు అయితే తెస్తున్నారు, చూస్తూ ఉండండి. అయితే ఏం జరిగిందంటే మేము ఇలా ఇంట్లోకి షిఫ్ట్ అయ్యామో లేదో ఇల్లు కొనుక్కోవడానికి ఇంకొకరు అయితే వచ్చారండి. మేమైతే షాక్ అనమాట. ఏంటి మనం ఈరోజు వచ్చాము మళ్ళీ ఇల్లు కొనుక్కోవడానికి వచ్చారు ఏంటంటే కొంచెం కాసేపు అయితే టెన్షన్ పడ్డాము. ఎందుకంటే ఇప్పుడే కదండి వచ్చాము, ఇవన్నీ తెచ్చాము పైకి అన్నీ పెట్టుకున్నాము, మళ్ళీ ఇల్లు కొనుక్కోవడానికి వచ్చారు ఏంటర్ నాయన అనుకున్నాం అనమాట కాసేపు అయితేనే. కాకపోతే వాళ్ళు ఏం కొనుక్కోలేదు, చూసి వెళ్ళిపోయారు అనమాట. అయితే ఈ రోజు చాలా లేట్ అయిపోయింది కదా, అందుకే పాలు పొంగిద్దాం సాయంత్రం పెట్టుకుందాం అనుకున్నాను కదా. కాకపోతే అత్తయ్య గారు ఫోన్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ పొంగించండి, ఇంక ఈ రోజు ఎందుకు అని చెప్పేసి అన్నారు. ఇంక అందుకే రేపు మార్నింగ్ పొంగిద్దామని చెప్పేసి ఇంక ఈ రోజు అయితే పొంగించట్లేదు అనమాట పాలు అయితేని. తర్వాత పిల్లలైతే ఇవి వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్ ఇవన్నీ తెచ్చేసారండి. సామాన్లన్నీ ఏంటంటే పచ్చంగా ఒక రూమ్లో అయితే పెట్టేశానండి. ఇంకా స్టోర్ రూమ్లో అయితే యూస్ చేద్దామని చెప్పేసి మీకు రాబోయే వీడియోస్లో అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఇది అడ్డంది, ఇది అడ్డంది, అది అడ్డంది. ఆగండి, అది కూడా ఒక లైన్లో
అయితే ఈ రూమ్లోని మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి చెప్పారనమాట, మేము వచ్చినప్పటికి ఫ్యాన్లు ఇవన్నీ వేసి ఉంచేయండి అని చెప్పేసి. కాకపోతే ఆయనకి పని ఉండి వేయలేదనమాట. చాలా అంటే చాలా ఉడికొచ్చిందండి, మామూలుగా లేదు. ఆయన ఆల్రెడీ కొనేసి ఉంచాడంట, కాకపోతే వేయడానికి ఖాళీ లేదు. ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫ్యాన్లు అయితే తీసుకుని వచ్చారండి. అయితే ఏమైందంటే ఈ ఫ్యాన్ తగిలిచ్చేది గొల్లం హాల్లో ఉన్నది, బెడ్రూమ్లో లేదనమాట. ఇంకా అందుకే ఏం చేశారంటే ఓన్లీ హాల్లోనే ఇంక పెట్టారనమాట. ఇంక బెడ్రూమ్లో అయితే పెట్టలేదు, ఇంకా హాల్లోనే పడుకుందామని చెప్పేసి. అలాగే ఇక్కడ వాటర్ లేవండి, ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా వాటర్ బాటిల్ అయితే ఫిల్ చేసుకుని అయితే తీసుకుని వస్తున్నారు. ఈరోజు లంచ్ వచ్చేసి ఇంకా బయట అయితే తీసుకుని వచ్చారనమాట. లంచ్ డిన్నర్ కూడా ఇంకా బయట తీసుకుని వచ్చాము, ఇంక ఇంట్లో వండుకోవడానికి లేదు కాబట్టి. ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్. సో ఇల్లంతా నేను క్లీన్ చేసుకున్నాను, పిల్లలిద్దరికి స్నానాలు చేపించేసి వాళ్ళని అయితే రెడీ చేసి ఇంక నేను కూడా రెడీ అయిపోయాను అనమాట. ఇంక ఈ కౌంటర్ టాప్ అండి, ఇంక ఇదంతే నాకు ఎంత బాగా నచ్చిందంటే చాలా పెద్దగా వచ్చింది, చాలా ప్లేస్ కూడా ఉన్నదనమాట. సో ఇంకా మొత్తం అంతా ముగ్గులు అయితే పెట్టేశాను ఈ విధంగానే కౌంటర్ టాప్ అంతాని. అయితే ఈరోజు మా అమ్మాయి చేత పాలు పొంగిస్తున్నాను అనమాట. సో మొత్తం అంతా అరేంజ్ చేసుకుంటున్నాను. అయితే స్టవ్ కింద నుంచి అంటే హోల్ ఇస్తారు కదా ఇలాగా కౌంటర్ టాప్కి, దీనికి ఏమీ హోల్ ఏమి ఇవ్వలేదన్నమాట. ఇంక కింద నుంచి అది అలా పైకి కనిపిస్తాను ఉన్నది, అది కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది తప్ప మిగతాదంతా బాగానే ఉందన్నమాట. అయితే ఇంకా స్టవ్ అయితే ముందే క్లీన్ చేసుకున్నాను కదండి, ఇంకా క్లీనింగ్ అయితే ఏమీ చేయలేదు. ఇంకా పసుపు బొట్లు అయితే పెడుతున్నాను అనమాట, పసుపు కుంకుమ బొట్లు అయితే పెడుతున్నాను. మా అమ్మాయి అయితే మమ్మీ పాలు ఎప్పుడు పొంగిస్తాం మమ్మీ, పాలు ఎప్పుడు పొంగిస్తాం మమ్మీ అంటానే ఉన్నది వెనకాల నుంచి. ఈరోజు అయితే మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయారండి, ఈరోజు వెళ్ళవలసి వచ్చిందనమాట. అంటే ఆయన పాత ఆఫీస్ అయితే మానేశారు, ఇప్పుడు కొత్త ఆఫీస్ అయితే స్టార్ట్ చేశారు, అది ఈరోజే వెళ్తున్నారనమాట ఆఫీస్కి. సో నాకు వీడియో కొంచెం అటు ఇటు కింద అయ్యింది కొంచెం. సో నేను నాకు గిన్నె కొన్నాను కదండి, ఇదేనమాట, మీకు చూపించలేదు కదా. సో ఈ గిన్నె అయితే తీసుకున్నాను కొంచెం అన్నం వండుకోవడానికి, ఇంకా మిగతా వాటికి అయితే పనిచేస్తుంది అన్న ఉద్దేశంతో ఈ గిన్నె అలాగే ఈ ప్లేట్ అయితే తీసుకున్నాను అనమాట. ఎక్కువ నచ్చింది లేక ఒక దేవదేవి తీసుకో, దానం పెట్టు. స్టవ్ మీద అయితే పాలు అయితే పెట్టేసాము, ఎప్పుడెప్పుడు పొంగుతాయా అని చెప్పేసి వీళ్ళిద్దరూ వెయిట్ చేస్తున్నారనమాట. యాక్చువల్గా గిన్నె కొన్న స్టిక్కరు గిన్నె వేడైన తర్వాత తీద్దామని చెప్పేసి అలా ఉంచాను, కాకపోతే మర్చిపోయాను అనమాట. స్టిక్కర్ చిరాగ్గా కనిపిస్తుంది, సో తర్వాత అప్పుడు చూసి మళ్ళీ అప్పుడు తీసాను. ఇంక వీళ్ళిద్దరూ కనిపిస్తలేదు అని చెప్పేసి అన్నారు, ఇంక పైన అయితే కూర్చోపెట్టాను ఇద్దరిని. కొత్త ఇల్లు కదండి, అంతా కొత్తగా ఉందన్నమాట. సో కొంచెం ఈతలా అనిపిస్తుంది. సో ఎలా అయితేనో ఇంకా ఆ ఇంటిని ఎదురేసి ఇంటికి అయితే వచ్చేసాము. నాకైతే చాలా హ్యాపీగా ఉందన్నమాట. సో మా హస్బెండ్ కూడా ఉంటే బాగుంది అనిపించింది. ఇక్కడ ఫొటోస్ తీద్దామని చెప్పేసి కెమెరా సెట్ చేసాను కానీ అవ్వలేదు. అరే ఆగంట్రా పొంగలది. నుంచి ఓదుకో. సో పిల్లల ఎగ్జైట్మెంట్ చూడండి, ఎంత పొంగిపోద్ది అంటూ ఉన్నారనమాట. సో ఇంకా 3 సార్లు పాలు పొంగిచ్చేసిన తర్వాత బియ్యం అయితే వేయిస్తున్నాను అనమాట.
సో పరమాన్నం ప్రిపేర్ చేయాలి కాబట్టి ఇంక మా అమ్మాయి చేత అయితే వండిస్తున్నాను. ఇంక ఇది ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపల ఇంక దేవుడి దగ్గరికి వెళ్ళి ఇంక అక్కడంతా సర్దుకుందామని చెప్పేసి వెళ్ళాను. సో ఇక్కడ ఏంటంటే దేవుడి గది సపరేట్గా ఇచ్చారండి. అదొక బెటర్ అనిపించింది నాకైతేని. అయితే ఇందులో కబోర్డ్స్ ఏమీ లేవు. ఇందులోనే ఏంటంటే ఇలా పెద్ద పెద్ద చెక్కల కింద అయితే ఉన్నాయండి. అవి ఎట్లైనా డోర్స్ అనుకుంటామా తెలీదు. సో సరేలే ఒక 3 అయితే ఉన్నాయన్నమాట. సో నేను ఏం చేశానంటే ఒకటి తీసి ఇలాగ దేవుడి కింద అయితే సెట్ చేసుకున్నాను అనమాట. ఇంకా అలా దేవుడి ఫోటోలు పెట్టుకోవడానికి ఉంటుంది అని చెప్పేసి సో అన్నీ అరేంజ్ చేసుకోవాలి ఇంట్లో. ఇంకా మళ్ళీ ఊరు వెళ్ళిపోతాం కదా అని చెప్పేసి ఇంక మేము ఏమీ తీసుకోవట్లేదు అనమాట. ఇప్పుడు పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. కొత్త ఇంట్లో పాలు పొంగిచ్చి ఈ విధంగా అయితే పూజ అయితే అయ్యిందనమాట. ఇంకా పిల్లలు అయితే ఆకలి అంటున్నారండి. ఇంకా మార్నింగ్ నుంచి వాళ్ళకి ఏం పెట్టలేదు. ఇంకా పరమాన్నం చేశాను కదా, ఇంకా అది ఇచ్చేసాను. ఇంకా తింటా ఉందన్నమాట. కాలిపోతుందంట, వేడిగా ఉన్నది కదా, సో కాలిపోతుందని చెప్పేసి అంటున్నారు. ఇంకా అయితేని తర్వాత ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ అయితే ఏమీ చేయలేదు. డైరెక్ట్ ఇంకా లంచ్ చేద్దామని చెప్పేసి సో ఈరోజు అయితే పప్పు అయితే వండుతున్నానండి. సో మా వారు కూడా లంచ్కి వచ్చేస్తాను, త్వరగా ప్రిపేర్ చేయని చెప్పేసి అన్నారనమాట. ఇంకా నాకు ఆకలి వేస్తుందని చెప్పేసి ఇంకొక బనానా తీసుకొని తింటున్నాను. ఇంట్లోనండి వెంటిలేషన్ అయితే చాలా బాగుందనమాట. చాలా వెలుగైతే వస్తుంది. పక్కన మామిడి తోటలు ఇవన్నీ ఉన్నాయి. సో ఎయిర్పోర్ట్ కూడా దగ్గరలో ఉన్నట్టు ఉన్నది. అంతమాట ఫ్లైట్లు అయితే వెళ్తూ ఉన్నాయన్నమాట. అయితే తర్వాత లంచ్ అయితే ప్రిపేర్ చేస్తానండి. ఇంకా లంచ్ ప్రిపేర్ అయినప్పటికీ ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చారనమాట. అయితే అలా లంచ్ పూర్తయిందో లేదో మా హస్బెండ్ అయితే వచ్చారనమాట. సో ఇంక వేడిగా ఉన్నాయన్నమాట. ఇటు కాలిపోతున్నాయి. ఎండాకాలం ఏమో చల్లగా కావాలనిపిస్తుంది, వర్షాకాలం ఏమో వేడిగా కావాలనిపిస్తుంది కదా. ఇక్కడ కాలిపోతుంది అనమాట. అలా కలుపుతూ ఉన్నారు. అయితే మా మామయ్య గారు డబ్బులు ఇచ్చారనమాట మా అమ్మాయికి ఇమ్మని, విరాట్ చేత ఇప్పించమని. దండం పెట్టి సరిగా పెట్టుకో, స్పీడ్గా కాదు. చాలే విండు లాక్కోకి ఎత్తాడు, అన్ని ఎత్తాడు తీసుకో. ఇవి దండం పెట్టుకోడు. చాలు ఏం కొనుక్కుంటా, ఏం కొనుక్కుంటావు? బిక్కిసి ఎన్ని బిక్కిసీలు వస్తాయి? ఎంత అయ్యి? ఎంతది? తెలిసిపోయింది నాకు. ఆడపిల్ల ఇంకా ఆడబడుతో లెక్క కదండి. ఇంకా మా అమ్మాయి చేత పాలు పొంగిచ్చాను కదా, మా మామయ్య గారు కూడా అదే అన్నారనమాట. నేను అనుకున్నాను విన్ను చేత పొంగిద్దామని చెప్పేసి. సో మా మామయ్య గారు కూడా అదే అని డబ్బులు వేశారనమాట. విరాట్ చేత ఇప్పించు అని చెప్పేసి 500 అయితే ఇచ్చారు. సో అదేనమాట, వాళ్ళు ఫన్నీగా చేశారు ఇక్కడ. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.